అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను ఈ మధ్య రీసెంట్గా ఒకటి తెలుసుకున్నానండి. అది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మనం డే మొత్తంలో ఏం చూస్తున్నామో దాని ప్రభావం మన పైన ఎంత పడుతుంది? మీలో ఎంతమందికి తెలుసు యూట్యూబ్లో ప్రతిరోజు 2.6 మిలియన్ వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. దిస్ ఈజ్ అ బిగ్ ఇన్ఫర్మేషన్, రైట్? అన్ని వీడియోలు అప్లోడ్ అవుతున్నప్పుడు మీరు ఏదైతే బ్రౌజ్ చేస్తున్నారో దానికి ఆటోమేటిక్గా ఒక అల్గారిథం క్రియేట్ అయ్యి మీకు అలాంటివే ఇంకా రికమెండేషన్స్లో వస్తాయి. అంటే మీరు ఒక షార్ట్ 1 నిమిషంలో చూద్దామని ఓపెన్ చేసిన వాళ్ళు అదే పనిగా 10 నిమిషాల పాటు అక్కడే ఎంగేజ్ చేయగలిగేంత యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు బయట మార్కెట్లో ఆన్లైన్ అన్నది ఎక్కువ అయిపోయింది కదా. ఒకప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్ చేయగలిగే వాళ్ళం, కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది, విచ్ ఈజ్ నాట్ రాంగ్. నేను టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి ఎప్పుడు అగేన్స్ట్గా కాదు, బట్ కంట్రోల్ ఉండాలి అంటాను. యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఐ వుడ్ రికమెండ్ యూ టు చెక్అవుట్. ఒక్కసారి మీ ఫోన్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. మీ స్క్రీన్ టైం సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు స్క్రీన్ టైం ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, స్క్రీన్ టైంలో మీరు చెక్ చేసినట్లయితే ఏ యాప్కి మీరు ఎంతసేపు టైం కేటాయిస్తున్నారో చూడండి. ఓకే, ఇఫ్ దాట్ ఈస్ బియాండ్ 1 అవర్ కంటే మీరు ఎక్కువ దాన్ని కేటాయించారు అని అంటే మాత్రం జస్ట్ మీరు రికగ్నైజ్ చేసుకోండి. మీరు ఏంటంటే, ఆహా, మై డోపమైన్ హైజాక్ ఇస్ డన్. మన బాడీలో ఒక డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అదొక ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అయితే అది ఎలాంటి కెమికల్? అది హ్యాపీనెస్ కావాలంటే హ్యాపీనెస్ కూడా క్రియేట్ చేయగలదు, బట్ అట్ ద సేమ్ టైం నేను బాగున్నాను అని భ్రమ పెట్టి మన బ్రెయిన్ని కొద్దిసేపు అందులోనూ ఎంగేజ్ చేయగలదు. కాబట్టి అది భ్రమనా లేకపోతే రియాలిటీయా? ఫేక్ వరల్డ్లో మనం ఉంటున్నామా లేకపోతే రియల్ వరల్డ్లో మనం మనుషుల మధ్యలో నిజంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటున్నామా అని మీరు చెక్ చేసుకోవాలంటే మాత్రం యువర్ ఫోన్ ఈజ్ యువర్ రిఫ్లెక్షన్. ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ స్క్రీన్ టైమ్ అండ్ చెక్ యువర్ స్క్రీన్ టైమ్ ఇన్ విచ్ యాప్. ఏ యాప్లో మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు అండ్ దెన్ మీరు చెక్ చేయండి. ఈ యాప్లో పలానా ప్రైమ్ వీడియో అనుకుందాం, లేదా పలానా యూట్యూబ్ అనుకుందాం, లేకపోతే అమెజాన్ అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా, ద మోర్ నంబర్ ఆఫ్ మీ ఫోన్లో ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో అంత మీకు డ్యామేజ్ జరుగుతోంది. దిస్ ఈస్ బికాస్ మీ సైంటిఫికల్గానే మాట్లాడాలంటే దిస్ ఈస్ అ కెమికల్ కాల్డ్ డోపమైన్. ఈ డోపమైన్ హిట్ మీకు ఎలా జరుగుతుందంటే ఆ యాప్ ఓపెన్ చేసే వరకు కూడా మీ బాడీలో హ్యాపీనెస్ మీరు రిలీజ్ చేసుకోలేకపోతున్నారు, మీకంటూ మీరు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. వీఆర్ బీయింగ్ డిపెండెంట్స్, రైట్? ఈ ఫోన్ అడిక్షన్కి, యాప్ అడిక్షన్కి, లేదా నోటిఫికేషన్స్ రాగానే ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వాలి అన్న వాట్సాప్ అడిక్షన్కి, స్మోక్కి, లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ డ్రింక్ ఆర్ వైన్కి డిఫరెన్స్ లేదు. యాజ్ ఏ బ్రెయిన్ పర్ఫార్మెన్స్ టీచర్ ఆర్ లెర్నర్ నేను చాలా ఇష్టం. నేను చెప్తున్నది ఏంటి అంటే, మీ బ్రెయిన్లో రిలీజ్ చేస్తున్న ఆ కెమికల్ దేనికి రిలీజ్ చేస్తుంది, రైట్? మీరు చెక్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ, రైట్? అది చూసిన తర్వాత ఇఫ్ యూ ఫౌండ్ అవుట్ దట్ ఓ మై గాడ్, నేను ఆల్మోస్ట్ 24 అవర్స్లో 6 to 7 అవర్స్ ఎంగేజ్ అవుతున్నాను ఇన్ దిస్ పర్టికులర్ యాప్ అని మీకు కనబడిందంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు చెక్ చేసుకోవాల్సిన నెక్స్ట్, ఈ పర్టికులర్ యాప్ నుంచి వాట్ ఈస్ దట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సపోజ్ 3 అవర్స్ మీరు చూస్తున్నారు ఒక అప్లికేషన్, దాని మీద మీ స్క్రీన్ టైం ఎంత కేటాయించారు. ఐదర్ వర్క్లో అయి ఉండాలి, అంటే మీకు మనీ అయినా వచ్చి ఉండాలి, లేదా మీకు హ్యాపీనెస్, ఇంటెన్స్ హ్యాపీనెస్ అయినా అయి ఉండాలి. అంటే మీ బాడీలో ఎండార్ఫిన్స్ రేంజ్లో మీరు నవ్వుతూ సంతోషంగా అయినా గడుపు ఉండాలి, లాఫింగ్ అవుట్ లౌడ్ లాగైనా అయి ఉండాలి. ఈ 2 అవ్వలేదంటే మాత్రం మిమ్మల్ని వేరే వాళ్ళు, మీరు ఆ యాప్లో ఇంతసేపు ఎంగేజ్ చేయటం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి తప్ప మీకు రావట్లేదు. యా, కెన్ యూ సీ హౌ వీఆర్ బీయింగ్ ప్లేడ్? మనల్ని ఎలా ఆడుకుంటున్నారో తెలుస్తోందా? ఇదేం తప్పు అని నేను అనట్లేదు, కానీ అవేర్నెస్ ఈజ్ అవర్ మెడిసిన్. అంటే ఈ డోపమైన్ నుంచి నిజంగా మనం ఒక సైకియాట్రిస్ట్కి వెళ్ళాలా, సైకాలజిస్ట్కి వెళ్ళాలా, కోచ్ దగ్గరికి వెళ్ళాలా, నా దగ్గరికి రమ్మని నేను ఏమనట్లేదు. కానీ ఈ డోపమైన్ హైజాక్ని మీకు మీరే ఒక రాసుకోవటం వల్ల ఈరోజు నేను ఎంత టైం స్పెండ్ చేశాను, ఇక్కడ నేను ఇంత టైం స్పెండ్ చేయకూడదు, చేయాలా చేయకూడదు అన్నా పక్కన పెట్టండి, బట్ రైట్ ఆన్ అ
డేటాని నీట్గా ఒక పేపర్ పైన రాసుకుంటూ ఉండండి. 7 days తర్వాత ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీ డేటాను చూస్తే మీకే తెలిసిపోతుంది హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ దీస్ థింగ్స్. మీకు తెలుసా హ్యాపీనెస్ కెమికల్స్లో 4 కెమికల్స్ ఉంటాయి. 4 types ఆఫ్ హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ హ్యాపీనెస్. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్. ఈ డోపమైన్ ఒక్కటి మనం తగ్గించుకోగలిగితే ఈ 3 హార్మోన్స్ వైపు మనం ఫోకస్ చేయొచ్చు. అవి ఏంటో తెలుసా? సెరటోనిన్, ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఈజ్ లవ్ హార్మోన్. మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని రోజు మొత్తంలో ఒక 2 మ్యాక్సిమం 5 times హగ్ చేసుకున్నా 5 hugs సరిపోతాయి మనకి రోజు మొత్తంలో. గ్రీన్ గ్రాస్ పైన చెప్పులు లేకుండా నడిచినా మన బాడీలో ఒక హ్యాపీనెస్ రిలీజ్ అవుతుంది తెలుసా? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి దాన్ని హగ్ చేసుకొని దాన్ని స్మెల్ తీసుకుంటే మన బాడీలో బ్యూటిఫుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ ఫర్ అవర్ హ్యాపీనెస్, రైట్? అలానే సూర్యుడు రోజు మొత్తంలో 20 నిమిషాలైనా సరే మనం సూర్యరశ్మి మన మీద పడేటట్టు ఉండాలి. ఇప్పుడు విటమిన్ డి అంటున్నారు, విటమిన్ డి క్యాప్సూల్స్ వేసుకోండి, నేను అది ఏం తప్పనట్లేదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన బాడీ ప్రకృతితో తయారైంది. మనం ఎంత ప్రకృతి ఒడిలో ఉంటామో అంత మనం హ్యాపీగా ఉంటాము. ఎస్ ఆర్ నో? అంటే రైతు కాదా అని కాంట్రవర్షియల్గా మాట్లాడకండి, దట్స్ ఎ డిఫరెన్స్. సైన్స్ ఐ విల్ స్పీక్ అబౌట్ దాట్ ఆల్సో. బట్ మనం చేతనైనంతలో డే మొత్తంలో 20 minutes ఫస్ట్ లేచిన వెంటనే అస్సలు ఫోన్ చూడొద్దు. మన ఫోన్ని ఎంగేజ్ పెడుతున్నారు, అందుకే రోజు మొత్తంలో ఇన్ని టైప్స్ ఆఫ్ ఫోన్స్, మొబైల్స్ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ రోజు మీరు మొబైల్ కొంటారు, విదిన్ జస్ట్ 1 week ఇంకో కొత్త ఫీచర్స్తోని కొత్త మొబైల్ వస్తుంది. మీరు కొన్న ఫోను రాంగ్ డెసిషన్ అని ప్రూవ్ చేయడానికి. ఎస్ ఆర్ నో? టెక్నాలజీ అంత స్పీడ్గా పెరుగుతోంది. దాంతో పాటు మనం బతకాలి అని అంటే వీ హ్యావ్ టు డూ ద ఆపోజిట్ థింగ్స్. అంటే మనం ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. అంటే అదర్ దాన్ ద డోపమిన్ ఏంటి అంటే ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్. మీరు ఫోన్ లేకుండా ఒక మనిషితోని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుకుని చేతిలో చేతులు వేసి మాట్లాడుకుంటే, హగ్ చేసుకుంటే రిలీజ్ అయ్యే హ్యాపీ హార్మోన్స్ పక్కన మీరు ఒక 6 hours నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియోలో లేకపోతే హాట్స్టార్లో చూసిన దానికంటే కూడా ఎక్కువ హ్యాపీనెస్ మీ బాడీలో ఉంటుంది, రైట్? దీస్ ఆర్ మనందరికీ తెలిసిన విషయాలే, కానీ వీ ఆల్ ఆర్ అడిక్టెడ్ పీపుల్. ఇప్పుడు ఇలా 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 అన్నది చాలా చిన్న పిల్లలు అండ్ నేను చూస్తే చాలా బాధేస్తోందండి. జస్ట్ మంత్స్ బేబీకి ఒక మదరు ఎంగేజ్ చేయడానికి ఇస్తున్నారు, వాళ్ళకి ఆ చేతిలో ఫోన్ ఇచ్చేస్తున్నారు బికాజ్ వాళ్ళు మనీకి సంపాదించాలి పిల్లల కోసం అని. కానీ మనం ఏం ట్రైన్ చేస్తున్నాం తెలుసా? వాళ్ళ బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అవ్వట్లేదు. ఎందుకనంటే వాళ్ళ చిన్న ఏజ్లోనే డోపమైన్ హైజాక్ అయిపోతుంది. చిన్న ఏజ్లోనే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ పవర్ తెలుసుకోవట్లా, పవర్ అంతా ఫోన్లో ఉంది అనుకుంటున్నారు. వాళ్ళకి అసలు ప్లాంట్స్ అని, మట్టి పిసికితే కూడా సంతోషం వస్తుందని, ఆ ఇసుకలో ఆడుకుంటే టైం లేకుండా ఆడుకుంటే బాగుంటుందని వాళ్ళకి తెలియకుండా పెరుగుతున్నారు. లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ నెక్స్ట్ జనరేషన్ బాబా, రైట్? సో ప్లీజ్ మనం కొంచెం అవేర్నెస్తోని ఉందాము. ఈ సోషల్ డీ అడిక్షన్ కొంచెం యూ హ్యావ్ టు గో త్రూ సమ్ డీ అడిక్షన్స్. అంటే ప్లాన్ చేసుకోండి. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ డీ అడిక్షన్స్ దట్ వీ హ్యావ్ టు గో త్రూ. డోపమైన్ డీటాక్స్ అంటాం, డిజిటల్ డీటాక్స్ అంటాం. డిజిటల్ డీటాక్స్ కోసం రోజు మొత్తంలో మార్నింగ్ లెగిసిన 1.5 hour లోపల ఫోన్ పట్టుకోకండి, రైట్? జస్ట్ బుక్ చదవటమో లేకపోతే రాయటమో వాకింగ్కి వెళ్ళిపోవటమో, డూ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ ద మొబైల్, ఓకే? అండ్ అలానే నిద్రపోయే 1/2 hour ముందు ట్రై యువర్ బెస్ట్ నాట్ టు టచ్ ద మొబైల్. మొబైల్ బయటనే ఉండాలి, ఇంటి లోపల దాకా, బెడ్రూమ్ లోపల దాకా రాకూడదు, రైట్? సో అది చిన్ని హ్యాబిట్, వీ క్యాన్ డూ ఇట్, రైట్? అండ్ సెకండ్ వన్, అది డిజిటల్ డీటాక్స్లో స్మాల్ ఛాలెంజ్తో స్టార్ట్ చేయండి. అండ్ డోపమైన్ డీటాక్స్కి అయితే ఐ వాంట్ యూ టు కనెక్ట్ టు మీ బికాస్ అది చాలా పెద్ద రీసెర్చ్. నేను దగ్గర 60 కాదండి 100 days ఆఫ్ రీసెర్చ్ నా దగ్గర ఉంది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నుంచి బయటకు వచ్చాను, తర్వాత ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో నుంచి, నెక్స్ట్ అప్లికేషన్స్ నుంచి, నెక్స్ట్ నా ఫోన్లో ఓన్లీ 4 applications పెట్టుకొని చెక్ చేశాను. అండ్ నిజంగా చెప్తున్నా, పర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్ అయింది, ప్రొడక్టివిటీ ఎంత ఇంప్రూవ్ అయింది తెలుసా? బికాస్ మనం చూస్తున్న సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్న ఫేసెస్ మాత్రమే వాళ్ళు క్లిక్ చేసి పెడతారు, హ్యాపీ మూమెంట్స్ మాత్రమే వాళ్ళు క్లిక్ చేసి షార్ట్స్ తయారు చేస్తారు. షార్ట్ అయిపోయిన వెంటనే వీ నెవర్ నో హౌ దే ఆర్ ఫైటింగ్ కదా. మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఆహా వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు అని. అక్కడి నుంచి మనం కంపేర్ చేసుకుని మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్,
రైట్. సో ఈ డిజిటల్ డీటాక్స్ అండ్ డోపమైన్ హైజాక్ గురించి మీరు ఇంకొంచెం తెలుసుకోవాలి అని అన్నా, నాతో ఇంటరాక్ట్ అయితే ఓకే మేడంతో మాట్లాడితే నా పర్సనల్ లైఫ్లో ఎక్కడ నేను హెల్ప్ అవుతుంది అని మీకు అనిపించినా డూ నాట్ హెజిటేట్. ఓకే, జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి. జస్ట్ 1 hour మాట్లాడండి. పోతుంది బై ఒక 2-3,000 పోతుంది. బట్ వస్తే మాత్రం మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో నేను కనిపెట్టగలుగుతాను, రైట్? లేదా మీకు పుష్ కావాలో నేను కనిపెట్టగలుగుతాను. సో దీనికోసం మీకు ఏమైనా ఉపయోగపడుతుంది, డోపమైన్ హైజాక్ గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం స్టే కనెక్టెడ్ అండ్ జస్ట్ కాల్ దిస్ నంబర్, ఎంక్వైరీ చేయండి, జస్ట్ కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.